మాట్లాడితే చాలు యేసయ్య. మా జీవితంలో నెమ్మది, మా జీవితంలో సమాధానం, మా జీవితంలో శాంతిని మీరు మాకు అనుగ్రహిస్తారు. ఈ రాత్రి ఈ ప్రత్యేక ప్రార్థన కూడికని, ఈ కూడికకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. సహోదరుడు మహేష్ తన కుటుంబస్తులు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మీరు చేరి రావడం చాలా సంతోషం. ప్రభు మీ కుటుంబాలని ఆశీర్వదించుదురుగాక. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యం ఇక చివరి భాగాన్ని మనం చదువుకుందాం. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలుగలేదు. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రకర్తలు కూడా ఉన్నారు. ఈ 12 గోత్రకర్తలు వాళ్ళ జనసంఖ్య సుమారు 20-25 లక్షల ప్రజలు ఉంటారు. వాళ్ళలో యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డ తర్వాత ఆయనకున్నటువంటి 10 మంది కుమారులు, వాళ్ళ సంతతి 1000 రెట్లుగా దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆ 1000 రెట్లుగా ఆశీర్వదించబడిన సంతతి వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు. మరి అలాంటి ఇశ్రాయేలు ప్రజల గురించి బైబిల్లో రాయబడిన మాట, వాళ్లకు ఇశ్రాయేలుకు ఉన్నటువంటి 10 మంది కుమారులు, వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్లకు పిల్లలు పుట్టి వాళ్ళ సంతతి విస్తరిస్తూ వచ్చింది. మరి వృద్ధి, ఆశీర్వాదం, విస్తరించడం అనేది చాలా గొప్ప కార్యం. ఎందుకంటే దేవుడు పూర్వము అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహాం, నిన్ను ఆకాశ నక్షత్రాల వలె, ఇసుకరేణువుల వలె నీ సంతతిని విస్తరింపచేస్తాను, గొప్ప చేస్తాను. నీవు నలుదిక్కుల నుండి వచ్చేటువంటి ఆశీర్వాదానికి మీరు మీ సంతతి వాళ్ళు వారసులు అవుతారు అని దేవుడు ఆనాడు పూర్వము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ఆ వాగ్దానాలు వాళ్ళ సంతతి పట్ల నెరవేరుస్తూ వచ్చారు. కనుకనే అబ్రహాము మొదలుకొని యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఆయనకున్నటువంటి 10 మంది కుమారులు వాళ్లకు వివాహమై వాళ్ళు పిల్లలు కన్న తర్వాత వాళ్ళ సంతతి ఆశీర్వదించబడుతూ వచ్చింది. వృద్ధి అనేది దేవుని చేత వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలు గోత్రములో ఉన్నటువంటి 12 గోత్రాల్లో ఈ యూదా గోత్రాన్ని గురించి ప్రత్యేకంగా బైబిల్లో రాయబడి ఉంది. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. మరి ఆ వంశాన్నే దేవుడు ఎందుకు వృద్ధి చేశాడు? దానికి గల కారణాలు ఏంటి అని బైబిల్లో చదివితే ఒక 4 విషయాలు రాయబడ్డాయి. వృద్ధి, ఆశీర్వాదము అనేది చాలామంది అనుభవించాలి, పొందాలని కోరుకుంటూ ఉంటారు. మరి అందరూ వృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తారంటే అందరూ పొందలేరు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి
మానవాళి కొరకై ప్రాణత్యాగము చేసి ఆశీర్వాదాన్ని, వృద్ధిని తనను ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన అడుగుజాడలో నడిపించబడతారో వారికి ఆయన సొంతం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ కూడా వృద్ధి కాలేదు. ఈ రోజున ప్రతి ఒక్క మనిషి ఆశీర్వాదాన్ని, వృద్ధిని పొందాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత ప్రయాసపడ్డా కూడా మేము ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామండి అని అంటారు. మేము మేలులు చూడలేకపోతూ ఉన్నాం. దరిద్రత, శాపం, కన్నీళ్ళు మా జీవితాల్లో వెంటాడుతూ ఉంది. దానికి గల కారణం ఏంటి అని చాలాసార్లు ప్రశ్న వేసి మేలులు పొందలేని స్థితిలో దుఃఖంతోనే కొనసాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాక్యం చెప్తూ ఉంది, ఈ లోకములో చీకటి ఆవరించి ఉంది. మానవుని జీవితంలో ఉంటున్నటువంటి పాపం, చెడుతనం ఇవి దూరపరచబడితే మనిషి యొక్క జీవితంలో వృద్ధి, ఆశీర్వాదాన్ని మానవుడు పొందగలడు అని పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు ఆయన కోరుకున్నవాడై పరలోకములో ఉంటున్న యేసయ్య తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను రాయబడి ఉంది. మానవుని జీవితంలో శాపం, కన్నీళ్లు ఇవి తొలగిపోవాలి అంటే, వృద్ధి చూడగలగాలి అంటే క్రీస్తును విశ్వసించాలి, ప్రభు యొక్క మార్గములో నడవాలి. వాళ్ళకున్నటువంటి ప్రతి పాపభరితమైన జీవితాన్ని, చీకటిని తొలగించుకొని ఒక నవనూతనమైనటువంటి జీవితాన్ని చేయగలిగితే వృద్ధి, ఆశీర్వాదం అనేది కలుగుతుంది అని పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు ఆలోచించి తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళి మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మేలులు పొందుతూ వచ్చారు. పాపములో జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ పాపములో నుండి విడుదల పొందారు. అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకు కూడా స్వస్థతను పొందారు. గుడ్డివాళ్ళు చూపును పొందారు. కుంటివాళ్ళు వాళ్ళు స్వస్థతను పొందారు. ఇలా యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న దినాల్లో ఆయన ఎదుకు వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వాదాన్ని, వృద్ధిని, క్షేమాన్ని అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ఏదో కులాన్నో మతాన్నో స్థాపించడానికి రాలేదు, కానీ మానవుని జీవితంలో ఆశీర్వాదాలు, వృద్ధి చూడలేని పరిస్థితుల్లో క్రీస్తు ద్వారా ఒక వ్యక్తి మేలు పొందాలని కోరుకున్న వారై ఈ లోకానికి మానవుని జీవితాన్ని ఆశీర్వదించడానికి ఈ లోకానికి తండ్రి ద్వారా పంపింపబడిన రక్షకుడై ఉన్నారు. హల్లెలూయా. ఆ రక్షకుడైన యేసుక్రీస్తుని మీరు విశ్వసించినప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి ప్రభువుని మీరు నమ్ముకొని ముసడ బాప్తిసం తీసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆధ్యాత్మిక జీవితంలో మీరు అభివృద్ధి చెందే కొలది ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. మిమ్మల్ని బట్టి మీ సంతతిని, మీ పిల్లల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఇలా వృద్ధి అనేది ప్రభు చేత ఒక వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. ఆశీర్వాదాలు, మేలులు, వృద్ధి పొందాలి అని వెంటనే కోటీశ్వరులు అవ్వాలి అని చాలామంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లంచాలు తీసుకుంటారు. సరే, కోట్లాస్తి సంపాదించుకున్నారా, మేలులు పొందుతాం అనుకుంటారు. అధికారుల ద్వారా పట్టబడ్డప్పుడు వాళ్ళకున్న ఉద్యోగము పోతుంది. తర్వాత దరిద్రత, శాపాన్ని అనుభవిస్తూ సిగ్గుతో ముఖాన్ని కప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము వెంటనే వృద్ధిని పొందాలి అని ఎన్నో మార్గాలు మానవుడి రోజున వెతుక్కుంటూ ఉన్నాడు. కానీ ఓ నిజమైన ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది అని ఈ రాత్రి మీరు గ్రహింతురుగాక. వృద్ధి, ఆశీర్వాదము అనేది ఒక వ్యక్తి జీవితంలో ఉంటున్న మంచితనాన్ని బట్టే కలుగుతుంది. నాకు తెలిసిన ఒక ఫినాన్షియల్లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్న ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ట్రెజరీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు, గుంటూరులో ఉంటారు. ఆయన దగ్గర పనిచేస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా లంచాలు తీసుకుంటారట. ఆయన మాత్రం లంచాలు తీసుకోడు.
ఈయనని చాలామంది బలవంతం చేస్తారట. ఏంటండి, మేము లంచాలు తీసుకుంటూ ఉన్నాం, నువ్వెందుకు తీసుకోవు అంటే, నేను తీసుకోనండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను, కష్టపడి సంపాదిస్తూ ఉన్నాను, నాకు వచ్చే జీతమే చాలు, అనవసరంగా ఈ లంచాలు తీసుకొని పట్టుబడితే సిగ్గుచేటు కదా, ఉద్యోగం కూడా పోతుంది కదా, నేను తీసుకోను అంటాడు. లేదు లేదు నువ్వు తీసుకోవాల్సిందే అని బలవంత పెడుతూ ఉంటారట. ఆయన మాత్రం పొరపాటున వాటి జోలికి పోకుండా ఆయనకు వచ్చినటువంటి జీతంలోని తన భార్య పిల్లలు చక్కగా ఆశీర్వాదకరంగా కొనసాగుతూ వచ్చారు. మరి వాళ్ళకున్నటువంటి ఆశీర్వాదాలు చాలక, వాళ్ళు సంపాదించున్నటువంటి సంపాదన చాలక, ఇంకా అధికమైన వాటి యందు, గొప్ప వాటి యందు మనసుంచిన మనుషులు ఈ రోజున అభివృద్ధి అనేది ఏదో ఒక రకంగా మోసాలు చేసో, అన్యాయముగా, అక్రమముగా చేసో సంపాదించుకోవాలనుకుంటారు. కానీ చివరికి వాటి ద్వారా దుఃఖం మిగిలిపోతూ ఉంటుంది. చాలామంది అంటారు, వృద్ధి ఆశీర్వాదము అనేది ఒక్కసారి మేము అనుభవించాలి. నేను చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు కూడా సహోదరుడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఈ సింగపూర్ కానీ, ఆ తర్వాత థాయిలాండ్ కానీ అక్కడికి వెళ్ళి బంగారాన్ని దొంగతనంతో తీసుకొచ్చేవాడు. పట్టుబడితే జైల్లో పెడతారు. అలాంటి సమయంలో ఆ సహోదరుడు ఏం చేశాడంటే, అతను చెప్తూ ఉన్నాడు, వాళ్ళకి చిన్న 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు సింగపూర్ నుండి, థాయిలాండ్ నుంచి వచ్చేటప్పుడు ఆ చిన్న బుడ్డోడు ఉన్నాడు కదా, వాడు డైపర్లు పెట్టి తీసుకొచ్చేవాళ్ళట గోల్డ్ బిస్కెట్ని తీసుకొచ్చేవాళ్ళు. సరే 1-2 బిస్కెట్లు సేఫ్టీగా వాళ్ళు తీసుకొచ్చేసారు. దాని ద్వారా ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత పిల్లల్ని చక్కగా చదివిస్తూ ఉన్నాడు. అతను అంటాడట, ఇంతవరకు నేను సంపాదించుకున్నది చాలు, ఇక మీదట దొరికితే నాకు చాలా ప్రమాదం, ఇదిగో స్నేహితుడా నేను ఇలా మానేశాను అని తను ఒప్పుకున్నాడట. ఒకవేళ దొరికితే ఏమవుతుంది, భర్త జైలుకి వెళ్తాడు, భార్య పిల్లలు అనాథులు అవుతారు. ఇలా మనిషి జీవితంలో వెనువెంటనే వృద్ధి ఆశీర్వాదాన్ని పొందాలి అని ప్రాకులాడుతూ ఉన్నారు. కానీ ప్రేమిన వర్లరా, అవి కొంతకాలమే. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్నది, కష్టజీవులు కొద్దిగా తిన్నా, ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర నొందుదురు, కానీ ధనవంతులకు వాళ్ళు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని రాయబడి ఉంది. కష్టజీవులు కొద్దిగా తిన్నను, ఎక్కువగా తిన్నను సుఖ నిద్ర నొందుతారు, కానీ ధనవంతులకు వాళ్ళ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఎందుకంటే ఒక్కసారే ఐశ్వర్యవంతులు అవుదాం, ఒక్కసారి వృద్ధిని, అభివృద్ధిని చూద్దాం అనుకుంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో దుఃఖము, కన్నీళ్లు మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి వృద్ధి ఆశీర్వాదము అనేది మనిషి జీవితంలో ఉంటున్న మంచితనాన్ని బట్టే కలుగుతూ ఉంది అని ఈ రాత్రి దేవుని వాక్యపు వెలుగులో మీరు గ్రహింతురుగాక. బైబిల్లో రాయబడి ఉన్నది, యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. యూదా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వృద్ధి అనేది వాళ్ళ జీవితాల్లో అంచెలంచెలుగా వాళ్ళు అనుభవించేటట్లు ప్రభు చేస్తూ ఉన్నాడు. కానీ దానికి గల కారణం ఏంటి అని బైబిల్లో గమనిస్తే 4 విషయాలు ఉన్నాయి. యూదావారు వృద్ధి అవటానికి 1 న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యములో మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యములో, యూదా వారికి దేవుడు తోడై ఉన్నందున, ఆ మాటలో మీరు గమనించండి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యములో యూదా వారికి దేవుడు తోడుగా ఉండెను అనే మాట అక్కడ మీరు చదువుతారు. యూదా వారికి దేవుడు తోడుగా ఉండెను. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవుడు యూదా వారికి తోడై ఉన్నందున వారు వృద్ధి ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా బైబిల్లో చాలా తేటగా వ్రాయబడి ఉంది. వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నా కూడా వారికి యుద్ధంలో జయం, అపజయాలు వాళ్ళ జీవితాలలో చూడకుండా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధరంగంలో మొదటగా ఉండేది ఎవరంటే ఈ యూదా వాళ్ళే.
యూదా అనే మాటకి అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. వారు ముందు యుద్ధరంగానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ నోట స్తుతి స్తోత్రం ఉండేది. తద్వారా యుద్ధంలో శత్రువులు ఓడిపోయేటట్లుగా ఆ ప్రైజ్ అండ్ వర్షిప్, ఆ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు వారి పక్షమై ఉండి యుద్ధంలో విజయం అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోషువ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడి యెరికో పట్టణాన్ని జయించి, ఆయి పట్టణాన్ని జయించి తర్వాత కనాన్ దేశానికి వాళ్ళు చేరాలి. అలాంటి సమయంలో యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించి దాటి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. దానికి ముందుగా యూదా వారు వెళ్ళి 7 రోజులు 6 రోజులు ఆ యెరికో పట్టణం యొక్క చుట్టూ వాళ్ళు సంచరిస్తూ వారి నోట స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అనుకుంటూ సంచరిస్తూ వచ్చారు. ఎన్ని రోజులు? 6 రోజులు. 7వ రోజు రాగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకేసారిగా అందరూ కలిసి స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బలంగా కేకలు వేసి ప్రభు యొక్క నామాన్ని గనపరుస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద యెరికో కోట గోడలు కూడా స్తుతి ద్వారా కూల్చబడెను. హల్లెలూయా! స్తుతి ద్వారా కూల్చబడ్డాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రేమిన వర్లరా, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎక్కడ యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా వారికి ముందు యూదా వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ యూదా వారికి దేవుడు తోడై ఉన్నందున వారు సంచరిస్తున్నటువంటి ప్రదేశం అంతట్లో కూడా ఒక జయాన్ని అనుభవిస్తూ వచ్చినట్లుగా వాక్యములు చదువుతూ ఉన్నాం. ఈ రాత్రి వృద్ధి, ఆశీర్వాదం, మేలులు ఒక వ్యక్తి దేవుని ప్రజలు పొందాలి అంటే ప్రేమను వర్లరే, ఈ మాటను బట్టి ప్రభు మీకు తోడుగా ఉంటే మీరు అభివృద్ధిని అనుభవించుదురుగాక. హల్లెలూయా! ఎవరికి దేవుడు తోడే ఉంటాడో వారు అభివృద్ధిని, మేలులు, ఆశీర్వాదాలు పొందటానికి అర్హులు. నేను ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారు మీరు ఎలాగైనా ఉండండి, నేను నీకు తోడే ఉంటాను, ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి చేస్తాను అనే దేవుడు కానే కాదు. కానీ అంతరంగంలో ఎవరు దేవుని యొక్క తోడును అనుభవిస్తారో వారు అభివృద్ధిని అనుభవిస్తారు. ఇక్కడికి చేరి వచ్చిన మీరు దేవుని ప్రజలు కాబట్టి, దేవుడు మీకు తోడే ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని బట్టి మీ సంతతిని నా దేవుడు వృద్ధి చేయుదురుగాక. ఎందుకంటే ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ఎవరికి దేవుడు తోడై ఉంటాడో వారు వృద్ధిని, ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. చాలాసార్లు అప్పుడప్పుడు కొన్ని ఇళ్ళను దర్శించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది అంటారు, అన్నయ్య నాకెవ్వరూ లేరు అన్నయ్య, నాకు తోడు ఎవరూ లేరు అని అంటారు. అలాంటి వారికి ఒక సమాధానం యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యములో, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యములో మీరు గమనిస్తే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అనే మాటలు అక్కడ రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒంటరిగానే వచ్చాడు, ఒంటరిగానే సంచరిస్తూ ఉన్నారు. పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో చాలామంది ఆయనను గమనిస్తూ ఉన్నారు. ఈయన ఎక్కడ నివాసం చేస్తాడు, ఈయనకి ఎవరు తోడుగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. అలాంటి సమయంలో నాకు శిష్యులు తోడుగా ఉన్నారు అనొచ్చు కదా, ఆయన అనలేదు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అంటాడు. పరలోకములో ఉంటున్న తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి తోడుగా ఉన్నారు కనుకనే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా చేయగలిగారు. ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకై తన ప్రాణత్యాగం చేసి
మరణించి ఆయన మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డారు. మరణాన్ని జయించి తిరిగి లేపబడట ద్వారా యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడి దేవుడని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఇదిగో భూదిగంత నివాసులారా, నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి, నేనే దేవుడును అని ఆయన పునరుత్థానుడు అగుట ద్వారా తన్ను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నారు. అంత మాత్రమే కాదు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందును అని తనను వెంబడిస్తున్న శిష్యులతోనూ ప్రజలతోనూ తెలియచేస్తూ వచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రార్థన కోడికి చేరి వచ్చిన మీకు, మీ పిల్లలకు నా దేవుడు తోడుగా ఉందురుగాక. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అనుకోండి, అభివృద్ధి ఆశీర్వాదాన్ని మీరు అనుభవించగలరు. కాబట్టి ప్రభు మీరు నాకు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా పిలువబడ్డాడు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ప్రభు మనకు తోడు. ఈ రాత్రి ఈ ప్రార్థన కోడికకి చేరి వచ్చిన మీరు వృద్ధి ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలని ఇష్టపడుతూ ఉన్నారు. వాక్యం కూడా చెప్తూ ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ తర్వాత శాపాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఇశ్రాయేలులారా, మీకు ఏది కావాలో కోరుకోనండి అంటే, దేవుని ప్రజలారా మీరు ఏది కావాలి కోరుకోనండి అంటే మనం వేటిని కోరుకుంటాం? ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, కానీ శాపాలు కోరుకోం. పరలోకంలో ఉంటున్న యేసయ్య కూడా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుకనే ఏదెను తోటలో ఆదాము అవ్వ వారిద్దరిని దేవుడు ఆశీర్వదించును అనే మాటలే వ్రాయబడ్డాయి. ఆ రోజు నుండి మానవుని యొక్క జీవితంలో ఆశీర్వాదాలు వృద్ధి అనుభవిస్తూ వచ్చారు. అభివృద్ధి ఆశీర్వాదం అనేది ప్రభు యొక్క తోడును బట్టి ఉంటుందండి. ప్రేమిని వర్లరా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడా అని ఆలోచించినప్పుడు ప్రేమిని వర్లరా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను చేయుదును అని అంటారు. ఎవరు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారో వారికి దేవుడు తోడై ఉండి వారిని, వారి సంతతిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ప్రేమిని వర్లరా, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలగాలి. వృద్ధి ఆశీర్వాదము అనేది ఊరకే దేవుడు ఇవ్వడు. ఎవరు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారో, దేవునికి ఇష్టమైన కార్యాలు ఏవి? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వాక్యములు మీరు గమనించినట్లయితే, దేవునికి ఇష్టమైన కార్యం ఏంటో తెలిసిన, న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అని అంటాడు. ప్రేమిని వర్లరా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి వృద్ధి చేయాలి అంటే దేవుని యొక్క తోడు కావాలి. మరి దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? దేవుడు నాకు తోడై ఉండాలి, తోడుగా ఉండాలి, తోడుగా ఉండాలి అనుకుంటారు. ఎవరికి తోడుగా ఉంటాడు? అందరికీ దేవుడు తోడుగా ఉండడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతి న్యాయములను జరిగించేవాడు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నది, ఎవరు న్యాయాన్ని జరిగిస్తారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అన్యాయంగా బ్రతకడం దేవునికి ఇష్టం కాదు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆ మధ్య ఇలాగే ఒక పల్లెటూరులో, గ్రామంలో ఒక కుటుంబం ఉండేదట. వాళ్ళకి 3 కుమారులు. పొలం ఉంది, 10 ఎకరాలు. ఆ పొలంలో ఒకసారి దున్నుతున్న సమయంలో ఒక మూలన వాళ్ళు బావిని త్రవ్వటానికి గొయ్యి తీస్తున్న సమయంలో ఒక పెట్టె దొరికిందట. అందులో చాలా వెండి నాణ్యాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో ఆ ఇంటి పెద్ద కుమారుడు అవి తీసుకొని ఒక్కడే స్వార్థప్రియుడిగా ఉండి అన్నీ అనుభవించవచ్చు కదా, అలా చేయలేదండి. అందులో ఉన్నటువంటి బంగారు నాణ్యాలన్నీ తీసుకొని వాళ్ళ తమ్ముడికి, ఇంకో చిన్న తమ్ముడికి సమానంగా ఇచ్చేశాడు. ఆ తర్వాత తండ్రి కూడా వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు తండ్రి ఒక మాట చెప్పి చనిపోయాడు. ఒరే, నేను చనిపోబోతున్నానురా, మరి మీరు 3 అన్నదమ్ములు కదా, ఆస్తుల విషయంలో గొడవలు రాకుండా సమానంగా మీరు పంచుకొని ఆశీర్వాదకరంగా మీరు
మీ పిల్లలు క్షేమంగా ఉండండిరా అని చెప్పి చనిపోయాడు. అలాంటి సమయంలో ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయంటే, అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్నారనుకోండి, వాళ్ళు పెళ్లి కాకముందు బాగానే ఉంటారు, పెళ్ళిళ్ళైన తర్వాత ఆస్తుల గొడవలు వస్తాయి. అవునా కాదా? ఆస్తుల గొడవలు వస్తాయి. అయితే అక్కడ కూడా నీతి న్యాయం ఉన్నప్పుడు గొడవలు అసమాధానాలు రావు. కాబట్టి ఆ తండ్రి యొక్క పెద్ద కుమారుడు బాధ్యత కలిగిన వాడు కాబట్టి, నాన్న ఇలా చెప్పి వెళ్ళిపోయాడురా, రండ్రా అని చెప్పి వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళని దగ్గర తీసి, తండ్రి ఇచ్చి వెళ్ళిపోయినటువంటి ఆ 10 ఎకరాల పొలాన్ని సమానంగా వాళ్లకు పంచి తాను కూడా సమానంగా తీసుకొని కుటుంబం ఆశీర్వాదకరంగా కొనసాగుతూ వచ్చింది. ప్రేమను వల్ల ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కుటుంబంలో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఆస్తి పంపకాలు జరుగుతూ ఉన్నప్పుడు ద్వేషము, కోపము, పగ, ఈర్ష్య అనేది ఉండదండి. ఆ మధ్య ఒక చోటనే కంచికచర్ల ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు మందిరానికి ముందే ఒక ఇంటి వాళ్ళు ఇద్దరు ఉదయాన్నే కొట్టుకుంటూ ఉన్నారు, తన్నుకుంటూ ఉన్నారు. వాళ్ళని విడిపియండిరా అని చెప్పి నాతో ఉన్న బ్రదర్లు చెప్తే, అన్నయ్య వాళ్ళు ఒక ఇంటోళ్ళే, అన్నదమ్ములేలే అని అంటారు. ఏ ఒక్కరు కూడా విడిపించడానికి వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములే. ఆస్తి విషయంలో గొడవలు వచ్చాయి, కాసేపు తన్నుకుంటారు, కొట్టుకుంటారు, మరలా ఏకమైపోతారు. అనవసరంగా మన మధ్యలో ఎందుకు వెళ్ళడము అని ఆపేశారు. ఈ రోజున వృద్ధి ఆశీర్వాదము అనేది మీరు మీ సంతతి వాళ్ళు పిల్లలు అనుభవించాలి అంటే అక్కడ దేవునికి ఇష్టమైన కార్యము చేయగలగాలి. అదేంటంటే నీతి న్యాయము కలిగి కుటుంబంలో అందరూ కూడా నడిపించబడుదురుగాక. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలకి సమానంగా ఆస్తి పంపకాలు చేయాలి. అక్కడ కూడా గొడవలు వస్తాయి. అందుకే యెషయా గ్రంథంలో హిజ్కియా అనే రాజుతో యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట పలుకబడుతూ ఉంది. ఏంటంటే, హిజ్కియా నీవు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అనే ఒక మాట చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చనిపోకముందే ఇంటిని చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకోవడం అంటే ఏంటి? వాళ్ళకున్నటువంటి ఆస్తి పిల్లలకి సమానంగా నీతి న్యాయంగా పంచి ఇచ్చి వెళ్ళిపోవడం. నా తదనంతరం అన్నారు అనుకోండి, ఇక అంతే. యశన్ గారు మధ్య ఓ మెసేజ్లో చెప్పారు, ఒక కొడుకు వాళ్ళ తండ్రిని నడు రోడ్లో పెట్టి వంగబెట్టి గుద్దుతున్నాడట. ఏంట్రా అంటే, ఉన్నటువంటి ఆస్తి నాకు ఇచ్చేసి నా భార్య పిల్లల్ని నేను బ్రతికించుకోలేకపోతున్నాను, ఇంట్లో జరగట్లేదు అని అంటే ఆ ముసలోడు అంటాడట నా తదనంతరం అని. తదనంతరం ఏమో సంగతి, కానీ ఇప్పుడు జరిగేది చూడాలి కదా. ఇప్పుడు ఇంట్లో జరగట్లేదు, నా ఆస్తి ఇస్తావా లేదా అంటే లేదరా నీకు ఇవ్వను, నా తదనంతరం. ప్రేమను వర్లారా, ఇలా కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు ఎక్కువైపోయి వాళ్ళ సంతతి వాళ్ళు దరిద్రత శాపాన్ని అనుభవిస్తున్న రోజులు కూడా ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆస్తి అంతా అమ్మేసుకొని పిల్లలకు సరైన విధంగా ఏమీ ఆస్తులు పెట్టి వెళ్ళని పరిస్థితుల్లో పిల్లలు కూడా బాధను అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ మాటలు ఎందుకు మీతో చెప్తున్నానంటే, వృద్ధి ఆశీర్వాదము అనేది కుటుంబాల్లో పెద్దలు వాళ్ళ పిల్లలు అనుభవించాలి అంటే అక్కడ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలగాలి. దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి అంటే ఇదిగో ఈ ప్రార్థన కోడికకు చేరి వచ్చి ప్రభువుని మీరు ప్రార్థిస్తూ స్తుతిస్తూ ప్రభు మార్గంలో నడిపించబడుతూ ప్రభుతో కూడా ఉంటున్న అన్యోన్య సహవాసాన్ని బట్టి నా దేవుడు మీకు తోడుగా ఉండును కాక. ప్రభు తోడుగా ఉంటాడు. ఎవరికి ప్రభువుకి ఎవరు ఇష్టమైన కార్యాలు చేస్తారో వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు. మరి ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏంటి? ఒకటి, న్యాయాన్ని జరిగించడం. ఎక్కడ అన్యాయానికి చోటు ఇవ్వకుండా, కుటుంబ వ్యవస్థలో వ్యక్తిగత జీవితాల్లో అన్యాయానికి చోటు ఇవ్వకుండా అక్కడ న్యాయం ఏలుబడి చేయాలి. అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్నారనుకోండి, అక్కడ న్యాయం ఉండాలి. అప్పుడే వాళ్ళ పిల్లలు ఐక్యత కలిగి సమానంగా ఉండగలరు. కుటుంబ వ్యవస్థలో అసమాధానం రావటానికి, వృద్ధి అనుభవించకపోవటానికి గల కారణం ఏంటంటే ఇక్కడ న్యాయం లేకపోవటం ద్వారానే. కాబట్టి ప్రభు ఇష్టపడుచున్న కార్యం ఏంటో తెలుసునా? న్యాయము చేయుట. 51వ కీర్తన 16-17 చరణాల్లో మీరు గమనిస్తే దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే, రెండవదిగా విరిగి నలిగిన మనస్సు. నీవు బలిని కోరిన వాడువు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించదను. దహన బలి
నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని అక్కడ రాయబడి ఉన్నది. మీరు గమనించండి, యోదావారు వృద్ధి అయినట్లు ఇదిగో ఇక్కడ చేరి వచ్చిన మిమ్మల్ని, మీ సంతతిని నా దేవుడు వృద్ధి చేయుదురుగాక. ఆమేన్. వృద్ధి అవ్వాలి అంటే ఒకటి, ప్రేమని వర్లరా, మీరు దేవుని తోడు అనుభవించాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే, ఎవరు ప్రభువుకి ఇష్టమైన కార్యాలు చేస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మరి దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటి అని ఆలోచిస్తే, ఒకటి న్యాయం, రెండవది విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన కార్యం అండి. విరిగి నలిగిన మనస్సు. ఆ 51వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు రాసినటువంటి కీర్తన అది. ఆ కీర్తన ఏ సందర్భంలో రాశారు అని ఆలోచిస్తే, దావీదు తను రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు, భార్య పిల్లలు కూడా ఉన్నారు. కానీ సుళవున చిక్కులు పెట్టి ఓ పాపంలో పడిపోయాడు. యుద్ధం చేయటానికి యుద్ధరంగానికి వెళ్లకుండా అందరినీ పంపించి, సైనికులు పంపించి, తనతో ఉన్న అందరినీ పంపించేసి అతడు యుద్ధరంగానికి వెళ్లకుండా దురాభిమాన పాపంలో పడ్డాడు. బెత్షెబా అనేటువంటి స్త్రీతో పాపం చేశాడు. అది మాత్రమే కాదు, ఆమె యొక్క భార్యని కూడా చంపించాడండి. భార్యను కూడా చంపించాడు. ఆ తర్వాత దావీదు అనుకున్నాడు, నేను చేసే పాపం ఎవరికి తెలియదు, ఆ వ్యక్తి చనిపోయాడు అని దురాభిమాన పాపంలో పడి ఎవరికి తెలియనట్టుగా మౌనంగా ఉంటూ ఉన్నాడు. ఓసారి నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో దావీదు, నీవు చేసిన పాపం ఏంటి అని ఒక ఉపమాన రూపకంగా ఒక చిన్న కథ చెప్పాడు. దావీదు అంటాడు, ఈ ఉపమాన భావం అలాంటి వాడిని చంపేయాలి అంటే, అదిగో అది నువ్వే. ఒక చిన్న కథ ఉపమాన రూపకంగా చెప్తే, అది ఎవరి గురించో కాదు, దావీదు నీ గురించి ఉపమానం చెప్పబడి ఉంది అని దావీదుతో నాతాను అనే ఒక సేవకుడు గద్దించినప్పుడు, దావీదు పశ్చాత్తాపడి తాను చేసిన పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఈ 51వ కీర్తనలో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 51వ కీర్తన మొదటి వాక్యము నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. అక్కడ 12 విషయాలు తన యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 2 విషయాలు యెరూషలేము సియోను పట్టణం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమని వర్లరా, ఆ 51వ కీర్తనలో ఇప్పుడు చదివిన మాటలు అక్కడ మనం గమనిస్తే, ప్రభువా మీరు నన్ను శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, హిస్సోపుతో నన్ను కడగండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా అని పశ్చాత్తాప హృదయంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ, ప్రభువా నీకు విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైనది కదా అని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే, దావీదు యొక్క మనవి దేవుడు ఆలకించెను. హల్లెలూయా. దేవుడు దావీదు యొక్క మనవి ఆలకించెను. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, దావీదు చేసిన ఆ దురాభిమాన పాపాన్ని బట్టి తన భార్య పిల్లలను ప్రక్కన పెట్టి బత్షెబాతో పాపం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకున్నప్పుడు తన భర్తను కూడా చంపిన ఆ సంగతి ప్రభు ఎరిగి వాక్యంలో రాయబడి ఉంది, దావీదు యొక్క ప్రార్థన వినబడను, కానీ వారికి వారి సంతతికి యుద్ధాలు కొనసాగుతూనే వచ్చాయి. దెర్ ఈస్ నో పీస్. సమాధానము అనేది ఆ కుటుంబంలో, దావీదు కుటుంబంలో కలగలేదు. దావీదు చనిపోయాడు. ఆ తర్వాత సొలొమోను తర్వాత ఆయనకు పిల్లలు పుట్టారు. వాళ్ళ సంతతిలో మీరు గమనించినట్లయితే 39 మంది రాజులు ఏలుబడి చేశారు. దావీదు సంతతిలో యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి వాళ్ళ పిల్లలకి. దానికి గల కారణం ఏంటో తెలుసునా? సుళవున చిక్కులు పెట్టి ఆ పాపములు పడ్డప్పుడు దావీదు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దావీదు యొక్క ప్రార్థన వినబడింది. కానీ చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తార్థం దేవుడు అనుగ్రహించాడు అనుకుంటున్నారు. కానీ పాత నిబంధన కాలంలో ఆ శిక్ష అది 10 తరాల వరకు వెంటాడుతూనే వస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక్కసారి యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ముంచడ బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి నీతిగా బ్రతికినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వృద్ధి మీరు అనుభవించుదురుగాక, మిమ్మల్ని బట్టి మీ సంతతి వాళ్ళు కూడా అనుభవించుదురుగాక
అదే జీవితంలో అనీతి, అక్రమం ఉందనుకోండి, బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వాళ్ళ పిల్లల మీదకి వస్తూ ఉంటుంది. అదే తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉంటే వాళ్ళ నీతి అనేది తరతరాల వరకు ఉంటుంది. కాబట్టి దావీదు యొక్క జీవితంలో నాతాను ప్రవక్త ద్వారా గద్దింపబడ్డాడు. ఇదిగో నాతాను, నీవు చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నావు, ఇదిగో దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు ఎవరో తెలుసునా? ఆయన సమస్తాన్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులకు కనబడదు అనుకుంటారు, మనుషులకు కనబడదు అనుకుంటారు. ఆ మధ్య ఒక రాజుగారు ఒక టెస్ట్ పెట్టాడట. ఆయనతో ఉన్న వాళ్ళందరినీ 10 మందిని పిలిచి, ఒరేయ్, ఎవరికి కనబడకుండా నేను ఇచ్చే ఈ అరటిపళ్ళు ఒక్కొక్కటి తీసుకుంటారా, ఎవరికి కనబడకుండా మీరు అరటిపళ్ళు తినాలి అన్నప్పుడు అందరూ వెళ్ళి గదిలో తలుపులు వేసుకొని తిన్నాం. మేము ఎవరికి తెలియకుండా తిన్నాం రాజుగారు అని అంటే, ఎవరే పిచ్చోళ్ళారా, ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే సంగతి మీకు తెలియదా, అంత జ్ఞానం లేదా మీకు అన్నాడట. ప్రేమిన బర్లరా, మనుషులకు మరుగు చేయవచ్చు కానీ పరలోక ఆయన సమస్తాన్ని ఎరిగిన వారై ఉన్నారు. ఆయన చూచుచున్న దేవుడు. అందుకే కీర్తనల్లో దావీదు అంటాడు, ప్రభువా, నేను లేచుట, పడుకొనుట, నేను సంచరించుట, నా చర్యలన్నీ నీకు తెలుసు కదా, నీకు మరుగైనవి ఏవీ లేదు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వారలారా, తల్లిదండ్రుల యొక్క నీతిని బట్టి పిల్లలు, వాళ్ళ సంతతి ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ రాత్రి దేవుని ప్రజలైన మీరు నీతిని మీరు కాపాడుకుందురు గాక. మీరు నీతిమంతులైతే మీ పిల్లల జీవితాలు కూడా నీతి అనేది వర్ధిల్ల చేస్తూ ఉంది. లేదు నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం అన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క పాపం అనేది ఎవరి మీదకి వస్తూ ఉంటుంది? పిల్లల జీవితాల్లో అనుభవిస్తారు. ఆ మధ్య నా దగ్గరికి ఒక చిన్న పాపను తీసుకొచ్చారండి. ఇక్కడే దగ్గరలోనే అద్దంకి దగ్గర సేవ చేస్తున్నప్పుడు ఒక చిన్న బాబుని ఒక పాప తీసుకొచ్చారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటే, ఆ చిన్న పాప చాలా ముద్దుగా ఉందండి, చాలా ముద్దుగా ఉంది. కానీ 2 కళ్ళు గ్లూకోమియా అనే ఒక జబ్బుతో 2 కళ్ళు కనబడట్లే. సరే, ఆ బుడ్డిది పెరిగింది, పెద్దయింది. ఆ తర్వాత కళ్ళు జోడు పెట్టారు. బుడ్డి పిల్ల చూడటానికి చాలా ముచ్చట. అలా ఎందుకు ఇలా, ఈ చిన్న పాప కదా అని బాధపడ్డా. సరే, ఒకవేళ జీన్స్ని బట్టి ఏమో, కానీ బిబ్లికల్గా వాక్యపు వెలుగులో మనం గమనిస్తే యశన్ గారు కూడా ఒకసారి చెప్పారు. ఆ మధ్య రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి కూర్చుంటే ఓ చిన్న బాబు వచ్చి ధర్మం చేయండి బాబు అని అడిగాడట. ఒరే ఏంట్రా, ఏం పేర్రా, నువ్వు ఎక్కడ ఉంటావురా, మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారా అంటే, అమ్మ ఎటో వెళ్ళిపోయింది, నాన్న ఎటో వెళ్ళిపోయాడు. పిల్లలు అనాథలై రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అడుక్కు తింటూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే, తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు, పిల్లలు దరిద్రులుగా సంచరిస్తూ ఉన్నారు. ఈ మధ్య కూడా ఎక్కువగా న్యూస్లో గమనించినట్లయితే, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్త పిల్లలు సంతోషంగా ఉంటారా? మధ్యలో అక్రమ సంబంధాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది? కుటుంబంలో భార్యాభర్త మధ్యలో గొడవలు. ఆ తర్వాత ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే, ప్రియుడి కోసం భార్య భర్తని చంపేసింది. చూడండి, ప్రియుడి కోసం భార్య ఏం చేసింది? భర్తని, ప్రియుడితో కలిసి భార్యను చంపేసింది. ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ఒక్కసారి ఆలోచించండి. సరే, భార్య ప్రియుడు కలిసి భర్తను చంపేశారా? వాళ్ళని పోలీసు వాళ్ళు వదిలిపెడతారా? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఇప్పుడు అనాథలు అయ్యేది ఎవరు? పిల్లలే కదా. పిల్లలు అనాథలైపోయి తోచని పరిస్థితుల్లో అడుక్కు తింటూ వాళ్ళ జీవితాలని లోకంలోనే నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు ఈ రాత్రి మీతో చెప్తున్నారంటే, ప్రేమిని బర్లరా, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు, నేను బలిని కోరేవాడను కాదు, ఇదిగో మీలో విరిగి నలిగిన మనస్సును నేను కోరుకుంటున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంటే, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అని దురాభిమాన పాపంలో జీవించుచు ఉన్న వాళ్ళు ఒకవేళ ఉంటే, ప్రభు నన్ను క్షమించు అని మంచి మనసాక్షి కొరకే ప్రభు దగ్గర అడిగినట్లయితే, ప్రతి పాపాన్ని దేవుడు దూరపరచి
మీ విరిగి నలిగిన మనసును బట్టి మిమ్మల్ని మీ సంతతిని నా దేవుడు వృద్ధి చేయుదురుగాక. హల్లెలూయా. దావీదు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. సామెతలు కూడా ఒక మాట రాయబడి ఉంది, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరాన్ని పొందుతారు అని. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి దినాల్లో ఒక ఉపమానం ప్రభువారు చెప్పారు. దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వాళ్ళలో పరిసయ్యుడు ఉన్నాడు, సుంకరి కూడా ఉన్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవాలయపు ఫుల్ఫీడ్ దగ్గరకు వచ్చి, ఇదిగో ప్రభువా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలోను జలకల్లోను ఉప్పులోను పప్పులోను అన్నిట్లో దశంభాగాలు ఇస్తూ ఉన్నాను. అదిగదిగో ఆ సుంకరి వలె నేను కాదు, నేను చాలా నీతిమంతుని గొప్పని అని తను తాను సొంత డబ్బా కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ దేవాలయపు వెలుపట నిలవబడి సుంకరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నేను ఈ దేవాలయపు లోపల అడుగు పెట్టడానికి కూడా నాలో అర్హత లేదు, పాపినైనా నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేశాడు. ఈ ఫరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడండి. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఇతని కంటే అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతుడు? యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. దేవాలయానికి ఫరిసయ్యుడు సుంకరి ఇద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థనని దేవుడు ఆలకించాడు అంటే సుంకరి ప్రార్థనని దేవుడు ఆలకించాడు. అతను ఏమని ప్రార్థన చేశాడండి? దేవా, పాపినైన నన్ను క్షమించు అని చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన ఈ ఫరిసయ్యుని కంటే అతన్ని నీతిమంతునిగా చేసింది. ఈ రాత్రి ఈ ప్రార్థన కోడికకు చేరి వచ్చిన మీ జీవితాల్లో కూడా దేవుడు వృద్ధిని కలుగజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమంది ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారు? అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిశ్చయముగా మీరు కోరుకున్నట్లే దేవుని యొక్క దీవెనలు, వృద్ధి, ఆశీర్వాదాన్ని మీరు మీ సంతతి వాళ్ళు అనుభవించుదురుగాక. కానీ వాక్యం చెప్తుంది, ఆయన దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా ఎవరు తీర్చబడతారో వారు ఆశీర్వాదాన్ని, వృద్ధిని చూడగలుగుతారు. మీరు ఎలాగైనా ఉండండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు. వాక్యం చెప్పినట్లుగా 51వ కీర్తన 16, 17 చరణంలో కీర్తనాకారుడు విరిగి నలిగిన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను చేసినటువంటి పాపాన్ని క్షమించండి. కీర్తనలో ఇంకొక మాట రాస్తాడు, నేను చేసిన పాపం నిమిత్తమై నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోతూ ఉంది అంటాడు. మనిషికి రోగాలు రావటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి చేసినటువంటి పాపాన్ని బట్టి బైబిల్ ప్రకారంగా, ఇంకోటి శరీర అనారోగ్యాలు వస్తాయి, ఇంకొక వాటిని బట్టి అనారోగ్యాలు వస్తాయి. కానీ వాక్యాన్ని బట్టి ఆరోగ్యకరంగా ఒక వ్యక్తి ఉండాలి అంటే దురాభిమాన పాపములో నుండి బయటికి రాగలగాలి. దురాభిమాన పాపములో నుండి. నేను కృష్ణా జిల్లాలో సేవ చేస్తున్నప్పుడు ఒక కుటుంబం ఉండి, భార్య భర్త ఉన్నారు, 2 పిల్లలండి. ఒక పాప అప్పుడే ఒక నెలల పాప, ఇంకొక బాబు, ఇంకొక 2 పిల్లలు. ఓసారి ఆ సహోదరి మందిరానికి ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని వచ్చింది. అనయ్య, నా కొరకు, నా భర్త కొరకు ప్రార్థన చేయండి అని ఏడుస్తూ పరిగెత్తుకొని వచ్చింది. ఏమైందమ్మా అంటే, అనయ్య, నా భర్తకి HIV వచ్చింది, ఎయిడ్స్ వ్యాధి. సరే, ఆయనకు వచ్చింది అనుకుంటే ఆయన లారీ డ్రైవింగ్ చేస్తాడు. మరి ఆ వ్యాధి తన శరీరంలో వచ్చింది. తనను బట్టి తన భార్యకి, ఆ చిన్న పాపకు కూడా ఆ వ్యాధి వచ్చిందండి, HIV. ఆ సహోదరి బాధపడుతుంది. అన్నయ్య, నా భర్తను బట్టి నా పిల్లల జీవితాలు కూడా, అప్పటికే వాళ్ళ బంధువుల్లో చాలామంది చచ్చిపోయారు ఆ రోగంతో. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా లారీ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు.
అప్పుడప్పుడు వాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు, కానీ దురాభిమాన పాపంలో జీవిస్తూ ఉండేవాళ్ళు. భార్య పిల్లలు మందిరానికి వచ్చేవాళ్ళు. ఆ సహోదరి కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తుంది. నేను అన్నాను, ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదమ్మా, దేవుడు నీకున్న రోగాన్ని నుంచి విడుదల చేస్తాడు. అయితే ప్రతిరోజు నువ్వు మందిరానికి వచ్చి ఒక గంట సేపు కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాను, ఎందుకంటే వాళ్ళ ఇల్లు మందిరానికి దగ్గరలోనే ఉంటుంది. ఆ సహోదరి ప్రతిరోజు వచ్చి ప్రేమిన వాళ్ళ కన్నీళ్లతో ప్రార్థన చేయ మొదలుపెట్టింది. ప్రభువా, నా భర్త చేసిన పాపాన్ని క్షమించయ్యా, ఇంటి యజమానుడు చేసిన పాపాన్ని బట్టి నాకు నా బిడ్డకి ఈ రోగం వచ్చింది, ఏ విధము చేతను నీవు బాగు చేయాలి ప్రభువా అని ఓని రోజు ప్రతిరోజు వచ్చి ఫుల్ఫిట్ దగ్గర ఆమె కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ వచ్చిందండి. ప్రేమిన వర్లలో ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, నవంబర్లో ఆమెకి వ్యాధి, తన భర్తకు వ్యాధి అని చెప్పారా, డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి మరలా రెండోసారి చెకప్ చేయించుకుంటే వారికి ఉన్నటువంటి ఆ వ్యాధి పరిపూర్ణంగా దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. డిసెంబర్ 31వ తేదీ ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది, నేను చేసినటువంటి, నా భర్త చేసినటువంటి పాప క్షమాపణ నిమిత్తం నేను బ్రతిమలాడాను ప్రభు దగ్గర. ప్రభు నా ప్రార్థన ఆలకించి నా భర్త పిల్లలు మొన్న కూడా గుడాల పండుగలు కల్పించారు. అంతవరకు వాళ్ళు అనారోగ్యంతో సన్నగా ఎండిపోయిన చేపలలాగా ఉన్నారా, ఇప్పుడు వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా 3 పిల్లల్ని పెట్టుకొని గుడాల పండుగకు వచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, కుటుంబ వ్యవస్థలో ఎక్కడ అపవిత్రత, ఎక్కడ చెడుతనం ఉంటుందో అక్కడ వృద్ధి అనేది వాళ్ళు అనుభవించలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల జీవితాల్లో కూడా శాపం. అందుకే తల్లిదండ్రులు నీతిమంతులుగా జీవించినప్పుడు ఆ నీతి వాళ్ళ సంతతికి తరతరాల వరకు దేవుడు ఆశీర్వాదాన్ని కలుగజేయుదురుగాక. అదే అనీతిని బట్టి వాళ్ళ సంతతి, వాళ్ళ పిల్లల జీవితాల్లో శాపాలు వస్తూ ఉంటాయి. కనుక ప్రేమైన వర్లరా, శాపానికి మనం వారసులుగా పిలవలేదు, కానీ ఆశీర్వాదానికే వారసులుగా పిలువబడ్డాం. కనుక వాక్యం చెప్తుంది, ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. ప్రభు ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారో వారికి దేవుడు తోడుగా ఉండి ఆశీర్వాదాన్ని, వృద్ధిని కలగజేస్తాడు. 2 మాటలు మీతో చెప్పాను. ఒకటి, దేవునికి ఇష్టమైన కార్యము న్యాయం జరిగించుట. రెండవది, విరిగి నలిగిన మనసుతో ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను చేసిన పాపాన్ని క్షమించు అని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నీతిని బట్టి పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, పెద్దల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట మీతో చెప్తాను. 114వ కీర్తన మొదటి చరణంలో మీరు గమనించండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషగల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయును అని రాయబడి ఉంది. ప్రేమిన వర్లారా, యోధా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. మరి కారణాలు ఏంటి? మమ్మల్ని బట్టి మా పిల్లలు వృద్ధి అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి వృద్ధి అవ్వాలి అంటే ఊరకే దేవుడు వృద్ధి చేయడు. ఒకటి, ప్రేమిన వర్లారా, ప్రభు మీకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. రెండవది, యూదా దేవునికి పరిశుద్ధ స్థలమాయును. పరిశుద్ధంగా ఎవరు జీవిస్తారో వాళ్ళు వృద్ధిని చూడగలుగుతారు. వాక్యం చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని. చాలామంది అనే మాట ఏంటంటే, అంత పరిశుద్ధంగా ఎవరు బ్రతకగలరండి? టీవీలు చూడకుండా, సినిమాలు చూడకుండా, ఆ తర్వాత బీడీ సిగరెట్లు ఇవి అలవాట్లన్నీ లేకుండా ఎలా బ్రతకగలమండి అని అంటారు. ఒక గ్రామంలో ఇలాగే ఒక ఇంటికి వెళ్ళాను. ఒక పెద్ద ఆయన సొట్ట తాగుతాడు, క్యాన్సర్ వ్యాధి అని చెప్పారు. అయినా కూడా సొట్ట మానడే. పెద్ద ఆయన మానుకోకూడదా? డాక్టర్ కూడా చెప్పారు అంటే, అన్నమైన మానుకుంటా కానీ సొట్ట మానలేకపోతున్నాను అయ్యా పాస్టర్ గారు, నా కొరకు గట్టిగా ప్రార్థన చేయ అంటాడు. ఆ డాక్టర్ గారేమో అప్పటికి 3వ స్టేజ్ వచ్చింది, ఎత్తండి హాస్పిటల్కి అన్నాడు. క్యాన్సర్ హాస్పిటల్ కర్నూలులో అడ్మిట్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళి, సరే అక్కడ ప్రార్థన చేద్దాం పెద్ద ఆయన కొరకు అని వెళ్ళి అక్కడ మాట్లాడితే అప్పుడు ఏడుస్తాడు, పాస్టర్ గారు నన్ను బతికించండి. నేనే దేవుణ్ణి బ్రతికించడానికి, నేను సేవకునిగా నీ కొరకు ప్రార్థన చేస్తాను. గతంలో చెప్పాం కదా, డాక్టర్ గారు కూడా చెప్పారు సొట్ట మానమని. కానీ మానక నువ్వు ఇప్పుడు వ్యాధి తెచ్చిపెట్టుకున్నావు. మరి ఏం చేయలేను, ప్రభు చేతికి నేను సమర్పిస్తున్నాను
అని ప్రార్థన చేసి వచ్చాను. ఒక వారానికి ఆయన చనిపోయాడు. ఎందుకంటే మొత్తం శరీరంలో పేగులన్నీ మొత్తం పాడైపోయాయి, లంగ్స్ అంతా ప్రాబ్లం అయ్యాయి. ప్రియమైన వారలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు. చెడు అలవాట్లని మానుకొని మంచి బ్రతకమని చెబితే మనుషులు ఆ చెడుతనాన్ని విసర్జించలేని పరిస్థితుల్లో, పరిశుద్ధంగా జీవించలేని పరిస్థితుల్లో అపవిత్రమైన కార్యాలకి చోటిచ్చి ఈ బీడీ సిగరెట్లు, చుట్ట అలవాట్లు, వీటి వలన అనారోగ్యాలు తెచ్చిపెట్టుకొని చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, యూదావారు వృద్ధి అవ్వాలంటే యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ కూడా వృద్ధి కాలేదు. మరి యూదావారు వృద్ధి అవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతతి వాళ్ళు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. పరిశుద్ధంగా జీవించడం అంటే ఎలా సాధ్యం? అంత పవిత్రంగా మేము జీవించాలంటే మా వల్ల కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇదిగో నేను జయించి తండ్రి సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాడెవడో వాడు నాతో కూడా నా ప్రక్కన వాడిని కూర్చుండబెట్టుకుంటాను. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలి అన్నప్పుడు జై జీవితం జీవించగలగాలి. యేసుక్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలి కొనగా సాతానుగాడు వచ్చాడు. ఇదిగో నీకు ఆకలి వేస్తుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటాడు. అప్పుడు యేసుప్రభువారు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇక సాతానుగాడు ఓడిపోయాడు. అంటే సాతానుగాడికి కూడా వాక్యాలు తెలుసు. మీరు అనుకుంటారేమో, వాడు కూడా వాక్యాన్ని పెట్టి శోధిస్తాడు. అందుకే ఈ రోజుల్లో వాక్యాల ద్వారానే శోధించి ఇలా ఉంది, అలా ఉంది, ఎలాగైనా ఉండొచ్చు, చర్చికి వెళ్ళని అవసరం లేదు, ప్రార్థనకి వెళ్ళని అవసరం లేదు, ఎలాగైనా ఇష్టం వచ్చినట్లని అన్ని బోధలు చాలామంది బోధించి పరిశుద్ధంగా జీవించిన అవసరం లేదు, వయసులో ఉన్నంత వరకు లోకాన్ని అనుభవించాలి, ఒక 60 సంవత్సరాల తర్వాత అప్పుడు భక్తి ప్రార్థన అంటే చాలు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది, యవన కాలమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని. యూదావారు వృద్ధి అవ్వటానికి వాళ్ళు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన పరిశుద్ధంగా జీవించి మనకు మాదిరి చూపెట్టి వెళ్ళారు మానవ జీవితానికి. ఇదిగో పరిశుద్ధంగా జీవించడానికి సాధ్యమవుతుంది. సాతానుగాడు వచ్చి ఎత్తైన శిఖరానికి తీసుకొని వెళ్ళి, ఇదిగో ఈ లోకమంతా నీకు ఇస్తాను, నా ఎదుట సాగిలపడమంటాడు. ఆ తర్వాత లోకమంతా చూపించి, ఇదిగో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు ఇస్తాను అన్నప్పుడు ప్రేమిన వారలారా, యేసు ప్రభువారు ఏ మాత్రం లొంగలేదు. సాతానా వెళ్ళిపో అని చెప్పి తరిమి వేస్తే వాడు వెళ్ళిపోయాడు. ఈ లోకమంతా నీ స్వాధీనపరుస్తాను, నీవు నాకు సాగిలపడమనంటే మనుష్య రీతిగా ఎవరైనా సాగిలపడి ఆశీర్వాదాలు, డబ్బు ఇవన్నీ కావాలని తీసుకుంటారు. కానీ ఇదిగో ఈ రాత్రి ప్రార్థన కోడికకు చేరి వచ్చిన మనకు మాదిరి చూపెట్టడానికి యేసుక్రీస్తు వారు జై జీవితాన్ని జీవించారు. హల్లెలూయా. యోహాను రాసిన పత్రికల్లో రాయబడి ఉన్నది, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళు అమితంగా ప్రేమించకుండా జాగ్రత్త పడాలి. ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది ఒక రోజున ఏం చేస్తుంది? ప్రాణాన్ని తీసివేస్తుందండి. అది ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆ మధ్య ఇలాగే ఒక గ్రామంలో ఒక అతను ఏం చేశాడంట, అతను ఒక పులి పిల్లని తీసుకొచ్చి పెంచుతూ ఉన్నాడు. ఏం పిల్లనండి? పులి పిల్లని. ఆ ప్రక్కన ఉండేవాళ్ళు, ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు, ఒరే పనికి వాళ్ళనోడా, ఏదో పిల్లనో కుక్క పిల్లనో పెంచుకుంటే బాగుంటుంది, పులి పిల్లని తీసుకొచ్చి పెంచేవేంటరా అని అంటే, మీకెందుకో నా ఇష్టం అన్నాడు. ఇది ఎంత బాగుంది చూడండి, నా ఇష్టం అని వాళ్ళందరినీ గద్దించి మాట్లాడుతూ ఉంటే, ఒరే ఇది ఎప్పటికైనా నీ ప్రాణాన్ని తీసేసిద్దిరా, జాగ్రత్త అన్నారు. ఇది నేను పెంచుకుంటున్నా, నా ప్రాణాలు ఎందుకు తీసిద్ది అని వాడు అనేవాడట. ఆ పులిపిల్ల రోజు దానికి పాలు పోసి పెంచుతూ పెద్ద చేస్తూ వచ్చాడు. రోజు రోజుకి అది పెద్ద అవుతుంది, పళ్ళు కూడా వచ్చాయి. ఒక రోజున గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇస్తే ఆ ఇంటికి స్లాబ్ వేసి ఆ పులిపిల్లని కింద కట్టేశాడు, మెట్ల కింద. ఈయన స్లాబ్ పని ముగించుకొని పైన దిగి వస్తూ ఉండగా కాలు జారి ఆ రోజంతా ఏం తినక త్రాగక ఆ పనిలో పడి స్పృహ తప్పి పడిపోయాడండి. మెట్ల మీద నుండి డొలుకుంటూ అలా పడ్డాడా, క్రింద పులిపిల్ల రెడీగా ఉంది.
మోకాళ్ళకి దెబ్బ తగిలింది, గాయమై రక్తం కారుతుంది. ఇక ఆ పులిపిల్లి ఏం చేసింది తెలిసిన, తిన్నగా వచ్చే రక్తం కారుతుంటే ఆ మోకాళ్ళని అలా గట్టిగా పట్టేసుకున్నది. స్పృహ కోల్పోయిన వాడు స్పృహలోనికి వచ్చి అయ్యో నన్ను కాపాడండి 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 అని అంటూ ఉన్న చుట్టుపక్కల ఒక 10 మంది పరిగెత్తుకొని వచ్చారు. కానీ వాళ్ళకి భయం. ఇక ఆ పులిపిల్లి ఏం చేసింది తెలుసునా, మోకాళ్ళని అలాగే గట్టిగా పట్టి రక్తం పీల్చేసి ఇక అతను ప్రాణాన్ని కోల్పోయాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని ప్రేమించేంత వరకు బాగానే ఉంటుంది. ఈ చెడు అలవాట్లని విడిచిపెట్టమంటే కొందరికి కోపం, త్రాగుడు మానమంటే కొందరికి కోపం. ఆ పాపంలో జీవించుచున్నంత వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, అది ప్రాణాన్ని తీసివేస్తుంది. ఆ తర్వాత పిల్లలు, భార్య అందరూ అనాథలైపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఇదిగో యోధావారు వృద్ధి అవటానికి రెండవ కారణం ఏంటో తెలుసున, వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికి చేరి వచ్చిన మీరు కూడా పవిత్రంగా జీవించినప్పుడు మీ పిల్లలు కూడా పవిత్రంగా జీవించే ఆలోచనలు కలిగి ఉంటారు. యేసయ్య గారు కూడా ఒక మాట చెప్పారు మధ్య, ఏంటంటే ఒక ఇంట్లో ఉన్న ఆమె కిటికీ గుండా ఎవరినో రోజు చూస్తూ ఉందట. వాళ్ళ కూతురు ఎవరినో చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అన్నదట, మాయ్ ఎవరిని చూస్తున్నావే కిటికీ గుండా రోజు అని అంటే వాళ్ళ కూతురు అన్నదట, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరిని చూసావు నాకు తెలుసులే, నోర్మై అన్నది వాళ్ళ కూతురు. ఎవరిని? తల్లిని. ఇక ఆ తల్లి ఏ మాత్రం నోరు తెరవలేని పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోయిందండి. కారణం ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క నడవడిక అపవిత్రంగా ఉన్నప్పుడు పిల్లల జీవితాలు కూడా అలాగే వాళ్ళకి బుద్ధి చెప్పలేని స్థితిలో వాళ్ళు కూడా మౌనంగా ఉండవలసి వస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థలో మీ పిల్లల మధ్యలో మీరు మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉండునుగాక. మీరు మంచి మాటలు మాట్లాడితే పిల్లలు కూడా మంచి మాటలు మాట్లాడతారు. బూతులు మాట్లాడితే వాడు ఇంకా 2 బూతులు మాట్లాడతాడు. ఈ రోజుల్లో పిల్లలు మామూలు పిల్లలు కాదు, పిడుగులోళ్ళు. ఓ బుడ్డుగాన్ని ఆ మధ్య, రే నాతో పాటు రారా ప్రార్థనకి వెళ్దామంటే, సెల్ ఇస్తావా వస్తానో అంటాడు వాడు బుడ్డోడు. వాడికి సెల్లు కావాలంట బుడ్డిగాడికి. చూడండి. కాబట్టి ఈ మాటలు ఎందుకు మీతో చెప్తున్నానంటే, ప్రేమను వర్లరా, కుటుంబ వ్యవస్థలో మీరు మాట్లాడే మాటలు, మీ యొక్క నడవడిక, మీ జీవితం యొక్క వ్యక్తిత్వం, ఎవ్రీ క్యారెక్టర్స్, స్వభావాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓ పరిశుద్ధంగా నీతిగల సంతతి మీ ద్వారా మిమ్మల్ని, మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఎస్తర్ గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యంలో చూడండి. ఇంకొక మాట మీతో చెప్తాను. యూదావారు వృద్ధి అవ్వటానికి ఒకటి, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. యూదావారు వృద్ధి అవ్వటానికి రెండవదిగా వాళ్ళు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు. యూదావారు వృద్ధి అవ్వటానికి మూడవదిగా వాళ్ళు ప్రత్యేకింపబడిన ప్రజలు. అక్కడ మొర్దెకై అనే ఒక వాచ్మెన్ ఉన్నాడు. అహష్వేరోషు అనే రాజు ద్వారపాలకుడికి పనిచేస్తున్నాడు. అతని పేరు మొర్దెకై. ఆ రాజు నగరికి హామాను అనే ఒక ముఖ్యమైన అధికారి, రాజుకు ముఖ్యమైన అధికారి ఆ రాజు నగరికి వస్తూ పోతూ ఉండేవాడు. అతను వస్తూ పోతూ ఉన్న సమయంలో అందరూ అయ్యా నమస్కారం అండి అని చెప్పి నమస్కారాలు చేస్తూ ఉన్నారు, వందనాలు చెప్తూ ఉన్నారు. కానీ ఈ యూదుడైనటువంటి ఈ మొర్దెకై మాత్రం అతనికి నమస్కారం చేయట్లేదు. మిగతా వాళ్ళందరూ ఒక మాట అన్నారు, రే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్వి, నువ్వు అతనికి నమస్కారం చేయకపోతే ఎప్పుడైనా అతన్ని చంపేస్తాడురా అన్నాడు. నువ్వెందుకు నమస్కారం చేయట్లేదు, వందనాలు చెప్పట్లేదు అని అంటే అతను అన్న మాట ఏంటో తెలుసునా, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను అన్నాడండి. యూదా వాళ్ళల్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఎవరికి తల వంచరండి. యూదా వాళ్ళు ఎవరికి తల వంచరు. వాళ్ళు అన్యజనుల్లో నుండి ప్రత్యేకింపబడ్డ వాళ్ళు. ఇప్పుడు కూడా యూదులు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేం ప్రాంతంలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ యెరూషలేం ప్రాంతానికి యూదులకు విరోధంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ స్థలాలు, అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ కూడా నాశనం చేస్తే అక్కడ యూదులు క్రైస్తవులు ఉండకుండా అందరూ నాశనం అయిపోతారు. అప్పుడు మా సంతతి అభివృద్ధి చెందుతూ ఉంది అని ప్రక్కన ఉన్న అరబ్ దేశాలు వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు.
కానీ ఆ యెరూషలేము పట్టణాన్ని, అక్కడ ఉన్న యూదుల్ని ఏ ఒక్కరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఒక బలమైన దేశముగా ఉండిపోయారు. ఎందుకంటే ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న టెక్నాలజీ అలాంటిది. చిన్న ఇజ్రాయెల్ దేశం, దేవుని కృప వలన ఆ ప్రాంతాన్ని నేను కూడా చూసి వచ్చాను. యేసుక్రీస్తు యొక్క కాళి సమాధి, లాజరు సమాధి, మార్తా మరియ ఇల్లు, అవన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఉంటున్నటువంటి యూదులని నాశనం చేయాలని ఎంతోమంది యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఆ పట్టణాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క కాళి సమాధి, అక్కడ ఉన్న ఆనవాళ్ళన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా కాచుకుంటున్నారు. యూదులను వాళ్ళు ఇతర దేశస్తులు ఏమీ చేయలేకుండా పోతున్నారు. కారణం ఏంటో తెలిసిన, యూదా వాళ్ళు అన్య జనుల్లో కలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు ప్రత్యేకింపబడిన ప్రజలే ఉన్నారు. హల్లెలూయా. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా, ఇదిగో మా మనుషులను మీరు చంపుతారా, మేము చంపుతామని ఇప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు తమ ప్రజల్ని వాళ్ళు రక్షించుకోవటానికి. ప్రేమైన వారలారా, యూదా వారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, వీరు అన్యజనుల్లో నుండి వేరు చేయబడ్డ వాళ్ళు. ప్రేమైన వారలారా, అయితే బైబిల్లో ఉన్న ఒక సత్యాన్ని మీకు చెప్తాను. యూదులు, దేవుని ప్రజలు యేసుక్రీస్తును తృణీకరించారు. యెరూషలేము యొక్క పురవీధుల్లో నిలిచి, ఇదిగో కోడి తన రెక్కల చాటున రమ్మని పిలిచినట్లు, ఇదిగో మిమ్మల్ని ఎన్నోసార్లు రమ్మని పిలిచాను, కానీ మీరు రానొల్లకపోతే అని స్వంత ప్రజలైన యూదులను గురించి యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణం మీద నిలిచి ఆ పట్టణ ప్రజల్ని పిలిస్తే వాళ్ళు యేసు ప్రభువును త్రోసివేశారు. బరబ్బాని విడుదల చేయండి, యేసుని సిలువకు వేయండి అని స్వంత ప్రజలే యేసుక్రీస్తుని సిలువకు వేశారండి. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసిన, స్వంత ప్రజలని యూదులను త్రోసివేసి ఇదిగో అన్ని జనులుగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. అన్యజనులైన వారిని ప్రేమించాడు. ఇదిగో అన్యజనులు అంటే ఇదిగో మనమే దేవుని ప్రజలుగా ఈ రోజుల్లో మార్చబడ్డాం. ఓసారి కనాను స్త్రీ కూడా ఒక అన్యజనురాలు. ఆమె తన కుమార్తె బాగుపడాలని దయ్యము చేత బహు బాధపడుతున్న సమయంలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా కరుణించు, నా కుమార్తె అనారోగ్యంతో దయ్యము చేత బాధపడుతుంది, విడుదల చేయండి అని కోరుకుంటే యేసు ప్రభువారు అంటారు, పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. ఆ మాటకి ఆ స్త్రీ ఏమన్నదో తెలుసునా, ప్రభువా కుక్క పిల్లలు కూడా యజమానుడు పడవేసిన రొట్టె ముక్కలు తిని బ్రతుకుతాయి కదా, మాకు కూడా స్వస్థత కావాలి కదా అని కనాను స్త్రీ అన్య జనురాలు ఆమె ఏం చేసింది తెలుసునా, స్వస్థత కొరకు ప్రభు దగ్గర అడిగితే యేసు ప్రభువారు అన్నారు, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని తన కుమార్తెని యేసు ప్రభువారు బాగు చేశారు. ఒక అన్యజనురాలుగా ఉన్న కనాను స్త్రీని, ఆమె కుమార్తెను బాగు చేశారు. సొంత ప్రజలు యేసు ప్రభుని త్రోసిపుచ్చారండి. ఈ రోజున క్రీస్తును అడుగుజాడల్లో దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు వస్తూ ఉన్నారు, ఆయన మార్గములో నడిపించబడుతూ ఉన్నారు. మీరెవరో తెలుసునా, మీరు ప్రత్యేకింపబడిన ప్రజలు ఉన్నారని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ప్రత్యేకింపబడ్డ వాళ్ళు. ఎందుకంటే లోకము, పాపము, సాతాను అంటకుండా ఇలా ప్రార్థనకు వచ్చి భక్తిలో ఉండి దేవుని మందిరానికి వస్తూ నీతిని, భక్తిని కాపాడుకుంటున్నారు కదా. అందుకే ప్రత్యేకింపబడ్డ ప్రజలు అని వాక్యం చెప్తుంది దేవుని ప్రజల గురించి. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, ఇదిగో వెలుగుకు చీకటికి ఏమి సాంగత్యం, ఏం పొత్తు. ఒక ఉదాహరణ మీతో చెప్తాను. ఆ మధ్య ఓ సహోదరి, ఒక కుటుంబంలో ఒకే కుమార్తె ఉండేది. ఒకే కుమార్తె. నేను వైజాగ్లో సేవ చేస్తున్నప్పుడు ఒక కుటుంబంలో ఒక కొడుకు, ఒక కూతురు అండి. వాళ్ళు ఏం చేశారంటే, ఆ కుమార్తె ఒకే కూతురు కదా, మంచిగా చదివించి మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేద్దామని ఆలోచించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చదువు ముగించింది, వివాహ సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు ఒక సంబంధం వస్తే పెళ్లి చేయాలని ఆలోచించాను. ఆ అమ్మాయి ఏమో, వాళ్ళ పేరెంట్స్ ఏమో చిన్న వయసు నుండి చాలా భక్తి కలిగిన వాళ్ళండి. పెళ్లి చేసాము. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ భర్త యొక్క నడవడిక సరిగ్గా లేదు. సినిమాలకి, షికార్లకు వెళ్ళడం, భార్యని పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరగడం, ఇలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చిన్న వయసు నుండి దేవుని యొక్క మందిరానికి ప్రార్థన, దేవుని యొక్క వాక్యాలు చదువుతూ ఉండేదా.
భర్త యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోగా దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు, ఎందుకు నా జీవితం ఇలా మారిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందండి. నేను చాలా బాధపడ్డా. ఆ అమ్మాయి ప్రత్యేకింపబడిన దేవుని బిడ్డ కదా. కుటుంబంలో భార్యాభర్త మధ్యలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇలా దురాలోచనలు చేసి చనిపోవడమేనా? అక్కడ ప్రభువుకి చోటిచ్చి ప్రార్థన చేసుకొని వచ్చే ప్రతి శోధనని ప్రార్థన ద్వారా జయించాలనే ఆలోచన లేకుండా సాతాను చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమైన వర్లారా, ఇక్కడికి వచ్చిన మీరు, మీ పిల్లలు చాలా విలువైన వాళ్ళు దేవుని దృష్టిలో. హల్లెలూయా. మీరు మీ పిల్లలు విలువైన వాళ్ళు, ప్రత్యేకింపబడ్డ వాళ్ళు అని వాక్యం చెప్తుంది. ఓ ప్రత్యేకింపబడ్డ వాళ్ళు అన్నప్పుడు ఎలా ఉంటారో తెలుసున్నా, ఇదిగో ప్రార్థన అనగానే వచ్చారు కదా, పాటలు పాడారు, ప్రార్థన చేసుకున్నారు, దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు. మనం ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో ప్రతిదీ ఆలోచన దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు వింటూ ఉన్నప్పుడు, ఆ విధంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఏ కీడు రాకుండా యోబు కుటుంబాన్ని కంచె వేసినట్లు నా దేవుడు మీ కుటుంబాలను కూడా కంచె వేసి కాపాడుదురుగాక. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 7వ వాక్యములో యూదాను గురించి అతడు ఇట్లా, నేను యెహోవా యూదా మనవి ఆలకించి అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. అక్కడ యూదావారు వృద్ధి అవ్వటానికి ప్రేమిన వర్లరా 4వదిగా యూదావారు ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యూదావారు వృద్ధి అవ్వటానికి వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళు, వాళ్ళ సంతతి వృద్ధి అవుతూ ఉందండి. అందుకే సహోదరుడు మహేష్ మా హౌసన్న మందిరానికి వస్తాడు, భార్య పిల్లలు మందిరానికి వస్తారు. ప్రార్థన ఏర్పాటు చేయాలి పాస్టర్ గారు అన్నారు. ఒక 8:30 అయింది, జనం ఎవరు రావట్లేదు అన్నారు. నాకు ఒక విశ్వాసం, ప్రభు మిమ్మల్ని తీసుకొస్తాడు అని. అందుకే ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. నాకు ఒక విశ్వాసం, ఈ ప్రయాస వ్యర్థం కాదు. ఈ ప్రార్థన కోడిక ద్వారా కొందరైనా దేవుని యొక్క వాక్యం విని ఆత్మీయంగా బలపరచబడతారు అనుకున్నానా? అలాగే విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన కోడిక ద్వారా మీ ఆత్మీయ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాయి. ఈ ప్రార్థన కోడిక ద్వారా సహోదరుని కుటుంబం ఆశీర్వాదకరంగా, పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ యూదావారు వృద్ధి అవ్వటానికి కూడా వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రార్థనా జీవితం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వాక్యములు మీరు గమనిస్తే, హన్నా అని ఒక స్త్రీ ఉంది. ఆమెకు పెళ్ళి అయింది, చాలా కాలమైనా కూడా పిల్లలు లేరు. భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు. మహానగరములు మాయలోడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలిగారు, ఈమెకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోగా ప్రేమిల వర్లరా హన్నా కన్నీళ్ళు విడిచి బాధపడుతూ ఉంది. ఇక ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రేమిల వర్లరా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తూ ఉందండి. యెహోవా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగబిడ్డనిస్తే నేను నీ సేవకి అంకితం చేస్తాను ప్రభు అని హన్నా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుందండి. అక్కడ ఉంటున్న ఫాదర్ గారు కూడా వచ్చి, అమ్మా నీ మత్తు దిగలేదా అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు, ఏడ్చేడ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత, అయ్యా నేను మత్తుతో ఉండి ప్రార్థన చేయట్లేదు, నాకు పెళ్ళయింది, పిల్లలు లేకపోగా నేను సంతానం కొరకు ప్రభు దగ్గర వేడుకుంటున్నానంటే ఆ సేవకుడు కూడా ఆలోచించి ఆమె కొరకు ప్రార్థన చేసి ఒక మాట అంటాడమ్మా, వచ్చే సంవత్సరమున దేవుడు నీకు సంతానాన్ని అనుగ్రహించుదురుగాక. సేవకుని యొక్క మాటను రూఢిపరిచిన దేవుడు ఏం చేశాడు? మరుసటి సంవత్సరం ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. మరుసటి సంవత్సరం ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చారు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మందిరంలో ఒక మాట పలుకుతుంది, యెహోవా నాకు మహదానందము కలుగజేసెను అని. అంతవరకు నింద అవమానాలు అనుభవించుచున్న ఆమె దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిందా? ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు చక్కటి మగబిడ్డనిచ్చారు. ఆ తర్వాత పుట్టినటువంటి ఆ మగబిడ్డను ఏం చేసింది తెలుసునా? పాలు విడిచిన తర్వాత ఆ బాబుని తీసుకొచ్చి దేవుని మందిరంలో సేవకి అంకితం చేసింది.
బాలుడైన సమూయేలు దేవుని మందిరములో మనుషుల దయలో దేవుని దయలో వయసునందు జ్ఞానమందు ఎదుగుచూండెను అని వ్రాయబడి ఉందండి. మరలా ఆమెకి 5 మంది పిల్లల్ని దేవుడిచ్చాడు. చూడండి, ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకున్నది ఆమె. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. అందులో దేవుని యొక్క ఆశీర్వాదాలు వృద్ధి పొందటానికి మొక్కుబడితో కూడిన ప్రార్థన చాలా ముఖ్యమండి. హన్న, ప్రభు నీవు నాకు కుమారుని ఇస్తే మరలా ఆ కుమారుని నీకు సేవకి ఇస్తాను అన్నది. అలాగే చేసింది. మరలా 5 మంది పిల్లలు పుట్టారు. చూడండి, ఆ మధ్య ఒక ప్రబుద్ధుడు ప్రార్థన చేసుకున్నాడట, ప్రభువా నాకు పిల్లలు లేరు, ఒక్క మగబిడ్డ కావాలి అని భార్య భర్త ప్రార్థన చేసుకుంటే ఒక అబ్బాయి పుట్టాడట. అబ్బాయి పుట్టాడు. వీడిని పెద్ద ఆఫీసర్ని చేయాలనుకున్నారు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇంకొక బాబు పుడితే, ప్రభు నీ సేవకిస్తాం అన్నారా. ఇంకొక బాబు పుట్టాడు, వాడిని కూడా మంచి లాయర్ని లేకపోతే డాక్టర్ని చేయాలనుకున్నారు. 2-3 సంవత్సరాల తర్వాత మరలా ఈసారి ప్రభు ఖచ్చితంగా మాట తప్పకుండా పుట్టినటువంటి బాబుని అన్నారా వాళ్ళు. 3వ వాడు పుట్టాడు. వాడు ఎలా పుట్టాడు తెలుసు? నల్లగా కాకిలాగున్నాడు, కాళ్ళు చేతులు వంకర టింకరగా ఉన్నాయి. ప్రభు తీసుకొని ఆయన వీడిని సేవకు అన్నారు. కుంటోని గుడ్డోని దేవుడు సేవకు అంగీకరిస్తాడా? కుంటోళ్ళు గుడ్డోళ్ళు వచ్చిన వాళ్ళు సేవలో ఎవరు నిలవలే. అంగహీనముగా ఉన్న దాన్ని, అపవిత్రమైన దానిని ప్రభు అంగీకరిస్తాడా సేవకు అంటే? అంగీకరించడండి. ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రేమిన వర్లరా, హన్నా ఏదైతే ప్రభు దగ్గర మొక్కుకున్నదో అదే విధంగా చేసింది. అంతే. మొక్కుబడితో కూడిన ప్రార్థన. మీరు చేసే ప్రార్థన ప్రభు దగ్గర ఎప్పుడు అడిగి పొందుకోవడమే కాదు, దానికి ప్రతిగా ప్రభు నేను నీకు సేవకై నా కుమారుని నేను అప్పగిస్తానని, నాజీరుగా నీ సేవకై ఇస్తానని చెప్పి ఒప్పుకోలు ఓ మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసింది. కాబట్టి ప్రేమిన వర్లరా, రాత్రి ఈ ప్రార్థన కోడికకి మీరు చేరి వచ్చారు. చాలా సంతోషం. ప్రభు దగ్గర మీరు ఏదైతే అడిగారో రాబోయే రోజుల్లో ఇంకా మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నా దేవుడు మీ పట్ల మేలులు చేయుదురుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.